హలో వెల్కమ్ టు విజేత తెలుగు అకాడమీ. ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు PM స్వనిధి స్కీమ్లో ప్రజెంట్ మనకి ఇచ్చిన ఒక వెసులుబాటు గురించి. అది చూసుకున్నట్లయితే మెయిన్ స్కీమ్కి వెళ్ళినట్లయితే దీనిని PM స్వనిధి స్కీమ్ని వీధి వ్యాపారులకి రుణాలు అందించడానికి మొదలుపెట్టిన స్కీమ్. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జూన్ 1న రిలీజ్ చేశారండి. దీని పేరు PM స్వనిధి స్కీమ్. ఈ స్కీమ్ కింద వీధి వ్యాపారులకు 10,000 రూపాయల వరకు రుణం మంజూరు చేస్తారు. ఆ పొందిన రుణాన్ని ఒక సంవత్సరం లోపల వాయిదాల పద్ధతిలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇదివరకు మీరు చూసుకున్నట్లయితే జూన్ 1న రిలీజ్ అయింది. జూలై 2 వరకే చూసుకున్నట్లయితే 4.5 అంటే 4.5 lakhs మెంబర్స్ అప్లై చేసుకున్నారండి ఈ స్కీమ్ కింద. సో అంటే వితిన్ 1 month లోపల 4.5 lakhs అంటే ఇదేమి చిన్న విషయం అయితే కాదు. సో దీనికి రెస్పాన్స్ చాలా బాగా వస్తుందనే ఉద్దేశంతో వారే కాకుండా ఇంకా చాలా మంది కూడా అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. దానికోసం అంటూ ధృవీకరణ పత్రాలు లేకపోయినా కూడా అప్లై చేసుకోవడానికి ఇప్పుడు వెసులుబాటు కల్పించారండి. అవేంటో చూద్దాం. ధృవీకరణ పత్రాలు అంటే ID కార్డ్ అండ్ సర్టిఫికేట్స్. అవి రెండు లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం చెప్పామండి జూలై 2 వరకు ఇప్పటి వరకు జూలై 2 వరకు 4.5 లక్షల మంది అప్లై చేశారని. వారిలో 80,000 మంది మాత్రమే రుణం మంజూరైంది. ఎందుకు మిగతా వారికి రుణం మంజూరు కావాలేదంటే వాళ్ళు సర్టెన్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయలేకపోయారు కాబట్టి వీరికి రుణం మంజూరు చేయలేకపోయామని చెప్పారు. వీరిని అంటే ఇంత గ్యాప్ ఉంది కాబట్టి వీరిని ఉద్దేశించి వీరే కాకుండా ఇలాంటి వాళ్ళు చాలామంది అప్లై చేస్తున్నారనే ఉద్దేశంతో వెసులుబాటు కల్పించారు. ఆ వెసులుబాటు అంటే సర్టిఫికేట్స్ లేకపోయినా అప్లై చేసుకోవడం. సర్టిఫికేట్స్ లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలి? యాక్చువల్గా అయితే వీళ్ళు రిలీజ్ చేసిన నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే కంపల్సరీగా ఓటర్ ID కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, మరియు ఆ ఆధార్ కార్డుకు ఒక మొబైల్ నెంబర్ యాడ్ చేయాలి. మనం బ్యాంక్లో పడిన తర్వాత మనకు మొబైల్ రావడానికి ఓటీపీ రావడానికి ఈ మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఆధార్కి లింక్ అయి ఉండాలి. ఈ 3 కంపల్సరీ అవుతున్నారండి. ఈ ID కార్డు దగ్గర చాలామంది తడబడుతున్నారు. ఇప్పుడు ID కార్డు దొరకట్లేదు. రిలేటెడ్ సంఘానికి సంబంధించిన వాళ్ళు ID కార్డు ప్రొవైడ్ చేయట్లేదు. కొంతమంది వీధి వ్యాపారులు ఈ COVID-19 లాక్డౌన్ వల్ల చాలా వరకు వాళ్ళ దుర్భరమైన స్థితుల వల్ల వీధి వ్యాపారంగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారు ఈ ID కార్డు పొందే స్థితిలో ఇప్పుడు లేరు కాబట్టి వారికి వెసులుబాటు కల్పించే విధంగా చేశారు. దీనిని లెటర్ ఆఫ్ రికమెండేషన్ అని వారి సంఘానికి సంబంధించిన వారి దగ్గర నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్ తీసుకున్నట్లయితే ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ID కార్డు ప్రూఫ్ కింద చూపించుకొని వారు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్కి సంబంధించింది కూడా PM స్వనిధి స్కీమ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని అప్లై కంప్లీట్గా ఫిల్ చేసి మీ దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళి అంటే వ్యాపార సంఘానికి వెళ్ళి వారికి ఇచ్చినట్లయితే వారు మీరు నిజంగా వ్యాపారం చేస్తున్నారా లేదా అని వెరిఫికేషన్కి వచ్చి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు 15 రోజుల లోపల మీకు ID కార్డు ప్రొవైడ్ చేసేస్తారండి. ID కార్డు లేదా లెటర్ ఆఫ్ రికమెండేషన్ ప్రొవైడ్ చేసేస్తారు. మ్యాక్సిమం ID కార్డే ఇచ్చేస్తారు. ఇచ్చిన వెంటనే మీరు ID కార్డు, ఆధార్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని మీరు దీంట్లో లాగిన్ అయిపోయి మీ 10,000 రుణాన్ని మీరు పొందవచ్చు. పొందిన రుణాన్ని మీరు వ్యాపార లావాదేవీల కోసం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఒక సంవత్సరం లోపల మీరు విడతల రూపంలో వాయిదాల పద్ధతిలో మీరు కట్టుకొని దానిని మీరు క్లియర్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారండి. ఓకే, చూసారు కదండి. ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది కంపల్సరీగా ఇప్పుడు కావాలంటున్నారు. ID కార్డు లేని వాళ్ళందరూ ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ విజేత తెలుగు అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.